హలో అండి, నేను ఈరోజు మీకు బాదం డేట్స్ మిల్క్ షేక్ని చేసి చూపించబోతున్నానండి. ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను దానికోసం 10 బాదం తీసుకున్నానండి. అది నైటే నానబెట్టుకుని పీల్ చేసి పెట్టుకున్నాను. 5 గింజలు తీసిన ఖర్జూరాన్ని తీసుకున్నానండి. ఒక గ్లాస్ పాలు తీసుకోవాలండి, కాచి చల్లార్చిన పాలు. 2 స్పూన్లు షుగర్ తీసుకోవాలండి. కొద్దిగా ఐస్ క్రీమ్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోనికి గింజలు తీసేసుకున్న ఖర్జూరాన్ని వేసుకుందామండి. బాదం పప్పును కూడా వేసేసుకుందాం. దీనిలోకి మనం కొద్దిగా పాలుని యాడ్ చేసుకుని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలండి. ఒక 3 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. మిగిలిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోండి. 3 అవర్స్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం బ్లెండర్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసుకుని మెత్తగా దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి. స్మూత్గా ఉండాలి. అప్పుడే మనం తాగినప్పుడు చాలా బాగుంటుందండి. దీంట్లోకి మనం 2 స్పూన్స్ షుగర్ కానీ దాని ప్లేస్లో పటిక బెల్లం పౌడర్ అన్న కూడా మనం వేసుకోవచ్చండి. మూత పెట్టేసి బ్లెండ్ చేసేసుకుందాం. మనం బాదం అనేది చాలా మంచిదండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికన్నా కూడా బాదం మంచిదండి. ఇది ఒక మంచి హెల్త్ డ్రింక్ అండి. తప్పకుండా మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా బ్లెండ్ చేసేసుకుందాం. దీనిలోనికి మనం ఇందాక పక్కకు తీసి ఉంచుకున్న పాలను కూడా ఇందులోకి వేసేసుకుని మరొక్కసారి బ్లెండ్ చేసేసుకుందామండి. చాలా టేస్టీ అయిన హెల్త్ డ్రింక్ రెడీ అయిపోయిందండి. బ్లడ్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ డ్రింక్ని చేసుకుని తాగండి. గ్లాస్లోకి సర్వ్ చేసేసుకుందాం. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈ విధంగా చేసి పెట్టండి. వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. దీనిలోనికి మనం ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకుందామండి. మీ పిల్లలకి ఏ ఫ్లేవర్ అయితే ఇష్టమో ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ డ్రింక్కి మరింత టేస్ట్ వస్తుందండి ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోవడం వల్ల. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన హెల్దీ బాదం డేట్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. మరి మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.